ఒక ఫేస్ చూసో వాయిస్ వినో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ ని డిస్క్రిమినేట్ చేసే అవకాశం ఉంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండే అవకాశం ఉంది, సొసైటీలో స్టీరియో టైప్స్ ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఒక్కోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మనిషిని కంట్రోల్ చేసే శక్తి వచ్చేస్తే, మనిషి దాన్ని కంట్రోల్ చేసే శక్తి తగ్గి ఏఐకి వచ్చేసింది అనుకోండి, ఏఐకి ఎమోషన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది? కొంతమంది వ్యక్తులు లెస్బియన్ మ్యారేజెస్, గే మ్యారేజెస్ అంటున్నారు. భవిష్యత్తులో నాకు మనుషులతో పని లేదు, నేను ఏఐతోనే ఉంటాను, ఏఐతోనే కాపురం చేస్తాను, నా భావాలు బాగా అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఏఐ ట్యూన్డ్ అప్ అనమాట, మిమికింగ్ ద ఎంపతి అంటాం అనమాట. ఇలా చేస్తూ పోతే మనిషి జీవితానికి అసలు అర్థం ఉంటుందా? మనిషి జీవితానికి అసలు రియల్ ఒరిజినల్ భావోద్వేగాలకి అర్థం ఉంటుందా? అన్ని సార్లు ఇలా బతికేస్తుంటాం, దానిలోనే అంటే మనల్ని మనం ఫేక్ చేసుకుంటూ దానిలో ఆనందం పొందుతుంటాం కదా. కొంతవరకు కస్టమర్ కేర్ సర్వీసెస్ లో కానీ, లేదా ఒక బ్రాండింగ్ డెవలప్ చేసే విధానంలో, ఆ కస్టమర్ కున్న అంటే కస్టమైజేషన్ చేసే విధానంలో కానీ ఇలా బాగుంటుంది. హెల్త్ కేర్ సెక్టర్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, వీటన్నిటిలో బాగుంటుంది. అదే టైంలో యంత్రాలకి ఎమోషన్స్ పెట్టి ఎంపతి పెట్టేస్తే, ఎమోషనల్ ఏఐ తయారవుతే భవిష్యత్ అంతా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది ఎక్కడికి దారితీస్తుంది, ఎలా దారితీస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి.